బాధుడు లేని పాలన అందిస్తా, జగన్లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కను. బటన్ నొక్కనని చెప్తూనే ఉండు. చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్తుండు, నేను జగన్ లెక్క ప్రతి నెల స్కీములు ఇయ్యను, జగన్ లెక్క ప్రతి అకౌంట్లో డబ్బులు వేయను, నేను అట్లాంటి కార్యక్రమాలు చేయను, ప్రజలారా జాగ్రత్తగా ఉండండి, ఓటేసేటప్పుడు ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారే చెప్తుండు. మళ్ళీ ఇంకేం చెప్తుండు, బాధుడు లేని పాలన అందిస్తారట. ఏం బాధుడు లేని పాలన అందిస్తావు? ఎక్కడ బషీర్బాగు ఉద్యమం ఎందుకు వచ్చింది? బషీర్బాగులో కాల్పులు ఎందుకు జరిగినాయి? నీ బాధుడు వల్ల కాదు. బాధుడు లేని పరిపాలన చంద్రబాబు నాయుడు అందిస్తారంటే కూడా నమ్ముతురా? అది అయ్యే పనేనా? బాధుడు లేకపోవటం ఒకటైతే ఇచ్చే స్కీములు నోటికాడికి గుంజుకోకపోతే చాలురా నాయన అనేటట్టు ఉంది నీ వ్యాఖ్యలు. బటన్ నొక్కను, నేను బటన్ నొక్కే కార్యక్రమాలు నేను చేయను, పేద ప్రజలకు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ సంపదను పంచే కార్యక్రమం నేను చేయను, పెత్తందారులకు పంచే కార్యక్రమమే చేస్తా అని చెప్పినట్టు ఇది. దాన్ని మళ్ళీ ఒక ముద్దు పేరు విజన్ ఉన్న నాయకుడు ఆడ కంపెనీ పెట్టిండు. ఏడికి పెట్టుబడులు ఎవరి కోసం కావాలి? పెట్టుబడులు పేద ప్రజల అకౌంట్లోకి పేద ప్రజల స్థితిగతులు మార్చే స్కీములు కావాలి. నువ్వు తెచ్చిన పెట్టుబడుల వల్ల, నువ్వు తెచ్చిన కంపెనీల వల్ల ఎవడు లాభపడ్డో, ఎక్కడున్నారు? లాభపడదు. నీ చుట్టూన్నోళ్ళు కోట్ల కోట్లు, వందల కోట్ల నుంచి వేల కోట్లకు పోయారు తప్ప పేద ప్రజలు అక్కడే ఉన్నారు. ఆయన చెప్తుండు, జగన్లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కను. మరి ఎట్ట తెస్తావు? నీ ఆస్తులమ్మి బటన్ నొక్కుతా? అసలు నొక్కవా? జగన్లా విచ్చలవిడిగా అప్పులు తెచ్చి బటన్ నొక్కడట అంటే అసలు బటన్ నొక్కడని అర్థం. ఇక సంపద సృష్టిస్తా, సంక్షేమము అభివృద్ధి చేపడతా, ల్యాండ్ యాక్ట్తో నష్టం, మన భూములపై హక్కు ఉండదు, వాటిపై జగన్ అప్పు తెచ్చుకునేలా చట్టం, జిరాక్సులు ఇవ్వడం వెనక కుట్ర, గద్దెనెక్కగానే రెండో సంతకం దీని రద్దుపైనే, మన పాస్బుక్స్ పై జగన్ ఫోటో ఏంటి, విశాఖలో 40,000 కోట్ల దోపిడీ, మేము రాగానే మక్కెలు విరగొట్టి అన్నీ వెనక్కి తీసుకుంటాం, వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా, డ్రగ్స్ గంజాయి వస్తున్నాయి. ఇది ఆయన చెప్పేది. సంపద సృష్టిస్తారట. ఎవరికి సృష్టిస్తావు సంపద? సృష్టించి ఎవరికి పంచుతూ అనేది కదా ప్రశ్న. నేను పైన బటన్ నొక్కను నేను అని చెప్తుంది, మళ్ళీ సంపద సృష్టిస్తా అంటే యాడ్ నుంచి క్రియేట్ చేస్తూ ఎవరికి పంచుతూ ఎట్లా పంచుతూ అనేది కదా సమస్య. మీరు 14.5 సంవత్సరాల్లో సంపద సృష్టి చాలా జరిగింది. ఆ సృష్టి సంపద ఎటుపోయింది? ఏ పేద ప్రజల అకౌంట్లోకి పోయింది? ఏ పెత్తందారుల అకౌంట్లోకి పోయింది? ఏ పెత్తందారులు బాగుపడరు? ఏ పెత్తందారులు 100 కోట్ల నుంచి 1000 కోట్లు, 1000 కోట్ల నుంచి లక్షల కోట్లు పోయారు అనేది పేద ప్రజలందరూ గమనించారు. ఇలా అవేర్నెస్ వచ్చింది, చైతన్యం వచ్చింది. మీరు సృష్టించే సంపద ఎవరి కోసం సృష్టిస్తారు, ఎవరి కోసం బటన్లు నొక్కుతారు అనేది అర్థమైంది. మీరే చెప్తున్నారు, బటన్ నొక్కను నేను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీములు నేను ఇయ్యను, ఆ బటన్ నొక్కే కార్యక్రమం నాకు అవసరం లేదు, ఏసీ రూమ్లో కూర్చొని బడా బాబులు పెత్తందారులతో కూర్చొని వాళ్ళకి ఏమైనా మేలు చేసే కార్యక్రమం నేను చేస్తా తప్ప ఇటువంటివి చేయనని చెప్పినట్టు ఉంది కథ.